నేను ఇప్పుడు మీకు చూపించబోయే గుడి చాలా మందికి తెలియదు. ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఈ గుడి చరిత్ర తెలిసాక ఖచ్చితంగా వెళ్తారు. ఊరి పేరు తంటికొండ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 200 అడుగులు పెద్ద కొండపై వెలిశారు. ఈ కొండని వెంకటగిరి శిఖరం అంటారు. ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు. స్టార్టింగ్ మనకి నామము శంకు చక్రాలు కనబడుతున్న దారి గుండా గుడికి వెళ్ళాలి, లేదా కొండపైకి బండెక్కేలా సిమెంట్ రోడ్డు వేశారు. గుడి స్టార్టింగ్ లో అన్నమయ్య విగ్రహం ప్రతిష్ఠించారు. గుడి చూపించే ముందు స్టోరీ చెప్తాను వినండి. పూర్వం ఈ గ్రామంలో ఈ కొండపై దివ్యమైన తేజస్సు కనిపించేది. ఆ కాంతిని చూసిన ప్రజలు ఈ కొండపై ఏదో ఉందనే భయంతో వెళ్లేవారు కాదు. ఎందుకంటే ఆ కాంతి వీళ్ళని భస్మం చేస్తుందనే భయం. అలా కాలం గడిచే కొద్దీ కొందరు కుర్రాళ్లు ధైర్యం చేసి కొండపై ఉన్న కాంతి దగ్గరకు వెళ్లారు. ఆ కాంతిని చూసి కుర్రాళ్లు షాక్ అయ్యారు. ఆ కాంతి ఏంటో కాదు, పాదముద్ర. ఎవరిదో అనే ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా దైవ సంకల్పం అని భావించారు. మరుసటి రోజు ఒక భక్తుడికి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించి, ఆ తేజస్సును చూసి ఎవరూ భయపడొద్దు, నేను నరసింహుడి అవతారంలో ఈ కొండపై అడుగు మోపాను. ఈ ప్రాంతం భవిష్యత్తులో మహిమాన్విత క్షేత్రం అవుతుందని, నా అవతారమైన వెంకటేశ్వరుని ఆలయం నిర్మించమని స్వామివారు చెప్పారు. ఇదే ఆ నరసింహస్వామి ఎడమ పాదం. ఇక్కడ కాలు మోపి కోరుకొండపై స్వామివారు వెలిశారని పురాణాలు చెప్తున్నాయి. ఈ గుడి 1961లో నిర్మించారు. కానీ ఈ పాదం అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుండి ఉందో ఎవరికీ తెలియదు. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. టూర్ కి వెళ్లాలనుకుంటే ఇక్కడికి రండి అబ్బా. అట్మాస్ఫియర్ మామూలుగా లేదు. పచ్చని పొలాల మధ్య పెద్ద కొండపై స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. అలానే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అదృష్టం కలుగుతుంది.